పల్నాడు జిల్లా గురజాలలో వ్యాపారి చల్ల అయ్యప్ప తమకు సుమారు 1.50 కోట్ల రూపాయల మిర్చి బకాయిలు చెల్లించకుండా పరారయ్యాడని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దాదాపు 70 రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కేసు కోర్టులో ఉందని పోలీసులు సమాధానమిస్తున్నారని బాధితులు తెలిపారు. డబ్బులు ఎగ్గొట్టేందుకు అయ్యప్ప ఆత్మహత్యాయత్నం నాటకం ఆడారని ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని బకాయిలు ఇప్పించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని రైతులు హెచ్చరించారు. గురజాలలో మిర్చి రైతుల ఆందోళన 1.50 కోట్ల బకాయిల డబ్బులు చెల్లించకుండా వ్యాపారి చల్ల అయ్యప్ప పరారు 70 రైతు కుటుంబాలు రేపు అని ఏరియా సీన్ క్రియేట్ చేసి ఫేక్ చెక్కులు పొంగూరు వెంకటనారాయణ చేత మాకు ఇప్పించాడు. ఒక 15 రోజులు ఆపాడు. మళ్ళీ అట్లా మేము అతను పట్టుకొని నర్సరాపేట తీసుకెళ్ళి అక్కడ పీజీఆర్స్లో పెడితే అక్కడి నుంచి మన కారంపూడి స్టేషన్ అనేది అప్పచెప్పడం జరిగింది. ఊరిలో అక్కడ ఒక వారం రోజులు గడపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నారనే సంగతి రైతులకు తెలిసి రైతులందరూ కూడా దాదాపుగా 10-15 మంది రైతులు అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయంగా అతను బావైనటువంటి వ్యక్తి వాళ్ళ చల్లాయిపోయిన వ్యక్తిని స్టేషన్లో హాజరుపరుస్తామని చెప్పేసి పంపించినటువంటి పరిస్థితి. పంపించిన తర్వాత అతను మళ్ళీ అతనంతటా అతనే స్వయంగా అతని భార్య అతను స్టేషన్ దగ్గరికి వచ్చి లెక్కలు చెప్పకుండా మళ్ళా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లెక్కలు చూద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 50 మంది రైతులు కూడా లెక్కలు చూద్దామని చెప్పేసి కూర్చున్న ప్రక్రియలో అతను లెక్కలను ఆపించే ప్రయత్నంలో భాగంగానే అతని భార్య మందు తాగకుండానే మందు తాగినట్టుగా యాక్షన్ చేసి ఒంటి మీద మందు పోసుకొని సీన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లా చల్లాయి చెప్పానైతే అతనికి మేము మిర్చి ఇవ్వడం జరిగింది. అతను మా కోసం మామూలుగా మేము ఎన్ని రోజులు తిరిగి